షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. మంచి ఎన్నికలపాడు. నా పేరు వెంకటలక్ష్మ. వాళ్ళ కుటుంబము ప్రసాద్ రెడ్డి, మాధవీలత, నిఖిల్ కుమార్ రెడ్డి, ఇంకా ప్రశాంత్ రెడ్డి, నారాయణమ్మ. అంతే కదా. ఎట్లా జరిగింది? ఎట్లా జరిగిందంటే కంపెనీలో మనకి ఎట్లా తెలిసి మాకు బాధలే ఉన్నాయి. జరిగినప్పుడు నిన్న మధ్యాహ్నం 1 గంటకు తెలిసింది మాకు. తెలిసినప్పుడు నుండి బాధపడుతుంటే పోయినాము, ఓదార్చినాము. లేడు ఉండడని బాధపడుతున్నా పోయినారు వాళ్ళు. అప్పటి నుంచి మాకు ఏం తెలియదు. ఎంతమంది కావాలి మొత్తం? వాళ్ళు మొత్తం అన్నదమ్ములు అందరినీ చెప్పాలా. వాళ్ళ నాన్నగారు అన్నదమ్ములు, వాళ్ళ నాన్నగారు అన్నదమ్ములు 4, ఒక ఆడపిల్లది. ఇంకా వాళ్ళ వీళ్ళ కుటుంబంలో 4, 2 కొడుకులు, వాళ్ళిద్దరు. అన్న పెంకలపాడు మాది. పెంకలపాడు ముద్దునూరు మండలం పెంకలపాడు. వెనకలపాడు మాది. నా పేరు రవణమ్మ. ఈ రూపరు ఉన్నాము మేము, ఎదురింటి వాళ్ళము. చాలా బాధగా ఉంది. ఇద్దరు చనిపోయినారు. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నారు. ఎంతో ముచ్చటగా ఉన్నారు ఇద్దరు. వాళ్ళు చనిపోయింటే చాలా బాధగా ఉంది మాకు. రాత్రి అంతా మేము ఈ సందులో ఎవరం పనుకోలే. వాళ్ళ అయితే రాత్రి నుంచి నీళ్లు కానీ తాగలే. వాళ్ళ అమ్మకి ఆ పిల్లోడు అంటే పంచ ప్రాణములు. ఆ పిల్లోడు ఇల్లు కట్టాలని ఇల్లు కట్టింది. ఎంతో బీదవాళ్ళు వాళ్ళు. సంపాదించుకొని పైసా కూడబెట్టుకొని కొడుకు కోసం ఇల్లు కట్టింది. అంత బాధపడుతున్నారు వాళ్ళు, చాలా బాధపడుతున్నారు. వాళ్ళ నాయన అయితే ఇంకా నిన్ననే తెలిసినప్పటి నుంచి ఈయన మంచంలో పడి ఈయన ఏడ్చి పెడుతున్నారు. చాలా బాధగా ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు ఇద్దరు అన్నదమ్ములు బాగున్నారు. తమ్ముడి కోసం అని చాలా బాధపడుతున్నాడు ఆ పిల్లలు. మీకు ఎట్లా ఊర్లో ఏమనిపించింది? ఊర్లో చాలా బాధపడుతున్నారు. ఊర్లో వాళ్ళంతా ఎక్కువ నిన్నటి నుంచి, అసలు నిన్న సాయంత్రం నుంచి ఊర్లో ఎక్కడ చూసినా కానీ ఇదే మాటే. ఇదే ఏ పనుల కాడ చూసినా ఇదే, ఆడ చూసినా ఇదే మాట్లాడుకుంటున్నారు. ఊళ్ళో వాళ్ళంతా చాలా బాధపడుతున్నారు. మంచి పిల్లోడు. కనీసం ఊళ్ళో సగం మంది ఆ పిల్లోడు చూడని వాళ్ళే ఉన్నారు. ఊళ్ళో ఆ పిల్లోడు బయటికి పోయేవాడు కాదు, ఒకరి జోలికి పోయేవాడు కాదు, 10 మంది పిల్లల్లో కలిసేవాడు కాదు. ఎంత మంచి పిల్లోడు. ఆ పిల్లోని జత పిల్లోళ్ళందరూ ఎక్కడెక్కడోళ్ళు వచ్చినారు ఆ పిల్లోని కోసం. ఇప్పుడు నైట్కి వచ్చేవాళ్ళు, ఇప్పుడు వచ్చేవాళ్ళు, ఎక్కడెక్కడోళ్ళు ఫ్రెండ్స్ అంతా వచ్చినారు. చాలా మంచి పిల్లోడు ఆ పిల్లోడు. చాలా బాధగా ఉంది మాకు. ఇరుగు పొరుగు అంతా 9కి జరిగిందంటే నాయన మా 3 గంటల కాడ పోయినాడు. ముద్దునూరు మండలం పెనికలపాడు గ్రామము. నిఖిల్ కుమార్ రెడ్డి మా తమ్ముని కొడుకు. ఇట్లా హైదరాబాద్లో ఫ్యాక్టరీలో పేర్లు బయటపోయి 20 మంది చనిపోయినారు, 30 మంది గాయాలైనాయి. ఇట్లా మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇట్లా 2 నెలలు వాళ్ళు పెళ్లి చేసుకునేది. దంపతులు ఇద్దరు అదే ఫ్యాక్టరీలో ఇద్దరు చనిపోయినారు. మాకు చాలా బాధాకరంగా ఉన్నది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.